అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూన్యూస్. నేను రాజు. ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం ఒకసారి. శనార్థి మాట ఏముండాలంటే కగార్ సృష్టిస్తున్న విధ్వంసం, బ్రాహ్మణ ఆధిపత్య వర్గాల కనుసన్నల్లో జరిగే మారణ హోమం, పేద ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసుల పైశాచిక ఆనందం, నేల కొరిగిన నక్సలైట్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవానులు, బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలే, వ్యక్తిగత కక్షలు లేని బుద్ధిజీవులు, రాజ్యం అనుసరిస్తున్న విధానాల బలి పశువులు, పెట్టుబడిదారుల గుప్పెట్లో రాజకీయాలు తాకట్లు పెట్టబడ్డాయి. ఖనిజ సంపదను దోచుకునేందుకు, అడవులను నరికేందుకు కార్పొరేట్ శక్తులు చొరబడుతున్నాయి. ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పే అగ్రవర్ణ నాయకులకు రాజకీయాల్లో అవినీతి చేసే లీడర్లను శిక్షించే దమ్ముందా? దేశంలో పేదరికం లేకుండా చేసే సత్తా ఉందా? నిరుద్యోగాన్ని నిర్మూలించే పౌరుషం ఉందా? వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులను అరెస్టు చేసే రోషం ఉందా అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట అయితే రాశారు. మరి ఏదైతే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ నిర్వహించి మావోయిస్టులను లేకుండా చేస్తామని అయితే బహిరంగంగానే ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అట్లాంటి చేసే వాళ్లకు మరి ఎంతోమంది లక్షలు కొల్లగొట్టి, బ్యాంకులను కొల్లగొట్టి, అదేవిధంగా అవినీతి చేసే రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే దమ్ముందా? మరి వాళ్ళను కూడా, వీళ్ళను మావోయిస్టులను ఏ విధంగా చేస్తున్నారో అట్లా చేసే దమ్ముందా అని చెప్పేసి కూడా పెద్దపల్లి రాజన్న ఒక చక్కటి నేటి మాట ద్వారా అయితే మనకైతే చెప్పడం జరిగింది. దాని సారాంశం అది. ఇక మనం వార్తలకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. భారతీయుల్లో దేశభక్తిని నింపిన వందే మాతరం, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో సామూహిక గేయాలాపన అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి వందే మాత్రం ఏదైతే ఉందో దాన్ని 150 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అందరూ కూడా, మన దేశ ప్రజలందరూ కూడా గౌరవించుకోవాలి, పాడుకోవాలి. దాంతో మన దేశభక్తి అయితే ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి కూడా దాని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇక 102 పంచాయతీల్లో బీసీలకు 3 సీట్ల బీసీ జేఏసీ నాయకుడు సిద్ది రమేష్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి నేడు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఇష్టారాజ్యంగా జరిపిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని చెన్నూరు బీసీ జేఏసీ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ అయితే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్థానిక సంస్థల 50% సీలింగ్ రిజర్వేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లను పూర్తిగా విస్మరించిందని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్ట. చెన్నూరు మండలంలో 30 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 2 మాత్రమే బీసీలకైతే కేటాయించారంట. మరి 30 సీట్లకు గాను, అంటే 30 పంచాయతీలు ఉంటే అందులో 2 సీట్లు అయితే బీసీలకైతే కేటాయించారంట. 31 పంచాయతీల్లో ఒక్క బీసీ కూడా లేదని, భీమారం మండలంలో 11 పంచాయతీలకు బీసీ ఒక్క సీటు కేటాయించలేదన్నారు. జైపూర్ మండలంలో 20 పంచాయతీల్లోనూ కేవలం 1 మాత్రమే బీసీలకు కేటాయించారన్నారు. మందమర్రి మండలంలో 10 పంచాయతీలలో బీసీలకు 1 స్థానం కేటాయించిందన్నారు. మొత్తంగా చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలకు కేవలం 3 సీట్లు మాత్రమే కేటాయించి చేతులు అయితే దులుపుకున్నారని చెప్తున్నారు. మరి చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి 102 సర్పంచ్ స్థానాలు ఉంటే కనుక అందులో మరి 3 మాత్రమే బీసీలకు అయితే కేటాయించారు. మరి ఇది 42% రిజర్వేషన్ ఎట్లా అవుతుందని చెప్పేసి కూడా బీసీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక అక్రమంగా 400 దేశీదారి మద్యం బాటిల్లు పట్టివేత అంటూ ఒక వార్తవా. ఇంకా మద్యం మత్తులో మార్కెట్ సీఈఓ హల్చల్, రైతుపై చేయి చేసుకున్న వైన్యం, సీఈఓ పాండరిని తక్షణమే విధుల నుంచి తొలగించాలి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ప్రధాన కార్యదర్శి తాలా రవీంద్ర చెప్తున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ సీఈఓ పండరి మద్యం మత్తులో ఇష్టానుసారంగా నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతూ యువ రైతుపై దురుసుగా ప్రవర్తించి కాలర్ పట్టుకొని దుర్భాషలాడుతూ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాలా రవీందర్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక అగ్రవర్ణాలతో దళిత రైతుకు అవస్థలు, స్వంత భూమిలో కరెంటు స్తంభాలు వేసుకోకుండా అడ్డగింత, న్యాయం చేయాలని కోరుతున్న రైతు అంట. మరి అగ్రవర్ణాలతో దళిత రైతుకు అక్కడ స్తంభాలు నాటుకోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళైతే అడ్డుపడుతున్నారంట. ఇక రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి, దుమ్ము ధూళితో తిప్పలు పడుతున్న కుందారం గ్రామస్తులంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దర్పల్లిలో కొనసాగుతున్న బీసీ రీలే దీక్షలు, వేదికపై సాంస్కృతిక గేయాలతో మహిళల నృత్యాలు, సంఘీభావం తెలిపిన విద్యార్థులు అంటూ వార్త. ఇక దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్, గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం, తన స్వగ్రామం రహత్ నగర్లో అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టిరంట. మరి మండలంలోని స్వగ్రామమైన రహత్ నగర్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం లభించింది. రహత్ నగర్లో మహేష్ కుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టిరంట. ఇక
ఎడవల్లిలో రైతుల సంబరాలు, ధాన్యానికి 500 బోనస్ పంపిణీ, రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకైతే పాలాభిషేకం అయితే చేసిరంట. ఇక నిజామాబాద్ జిల్లా వాసి ముఖ్యమంత్రి కావాలి, అప్పుడే 60 ఏళ్ల సమస్యలు 6 నెలల్లో పరిష్కారం అవుతాయి. హాస్టల్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. సో వాగులో పడి గొర్రెల కాపరి సురేష్ అయితే మృతి చెందినంట. రైలు ఢీకొని సుమారు 60 గొర్రెలు అయితే మృతి చెందినాయంట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జీవో నెంబర్ 46 ప్రతులు దహనం, కరీంనగర్లో బీసీ సంక్షేమ సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 46కు వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆదివారం బహిరంగ నిరసన అయితే తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ జీవో ప్రతులను అయితే దహనం చేశారంట. మరి ఏదైతే 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జీవో 46 అయితే విడుదల చేశారు. సో దాన్ని అయితే దహనం చేస్తున్నారు బీసీ సంబంధించిన నాయకులు. డివైడర్ కనిపించదు, దుమ్ముతో ఊపిరాడదు, డస్ట్ హైవేగా కరీంనగర్ సిరిసిల్ల రహదారి, బావుపేట వద్ద బీభత్సం, ప్రయాణం ప్రాణపందమే, గ్రానైట్ లారీల దౌర్జన్యంతో మట్టి కట్టగా డివైడర్, కిలోమీటర్ల మేర దుమ్ము, విజిబిలిటీ లేక ప్రమాదాలు అయితే జరుగుతున్నాయంట. చూడొచ్చు మరి ఇది డివైడర్ కాదు, మొత్తం మట్టితో అయితే నిండిపోతుందంట. సో అక్కడ ఇక మహిళలను ఉన్నత స్థానంలో నిలబెడతాం, ఇందిరా మహిళా శక్తి, చీరల పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్. సో మహిళలకైతే చీరలు అందించిన నేపథ్యంలో, ఇందిరా చీరలు అందించిన నేపథ్యంలో సో వాళ్ళైతే చెప్తున్నారు ఇక ఉన్నత స్థానంలో నిలబెడతారంట. ఇక అంగన్వాడీలో సమయ పాలనకు తూట్లు, సమయానికి రాని టీచర్లు, ఇబ్బందుల్లో చిన్నారులు, పర్యవేక్షణలో సిడిపిఓ కార్యాలయం వైఫల్యం, ఆయాల లోడుతో సగం మూతపడ్డ కేంద్రాలు, తల్లిదండ్రుల్లో మొదలైన ఆందోళనలంట. ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం, కొండగట్టు అంజన దర్శనానికి వెళ్తుండగా ఘటన. జగిత్యాల జిల్లాలోని కోడిమేల మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్లోని 3 కార్లు వరుసగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం అనంతరం కొండగట్టు అంజన్న దర్శనానికి భారీ కాన్వాయ్తో బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని ఒక అనుచరుల వాహనం అకస్మాత్తుగా సైడ్ కటింగ్ చేయడంతో జగిత్యాల కరీంనగర్ హైవేపై వస్తున్న మరో కారునైతే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు 4 దెబ్బతిన్నాయి, ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా పెద్ద ప్రమాదం తప్పినట్లయితే అయిందంట. సో మా తప్పు లేకపోయినా మా వాహనం దెబ్బతింది, కానీ కాన్వాయ్ ఒకటే ఆగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెడల్పు లేకపోవడం, కాన్వాయ్ల వేగం ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నాయని స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికైతే వాళ్ళకు కార్ డ్యామేజ్ తప్ప ఎలాంటి ప్రాణం అయితే జరగలేదు. మరి చిన్న రోడ్లో ఉన్నప్పుడు సో వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాన్వాయ్లు మరి చాలా స్పీడ్గా అయితే ఊరుతుంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఈ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఇంకా వాళ్ళు ఇక సైరన్లు వేసుకొని ఇంకా పోతూనే ఉంటారు, ఎవరు ఆగరు. ఇక వాళ్ళు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పోతూ ఉంటారు. సో దానివల్లనే అది అవుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జహీరాబాద్ మండలం సోషల్ మీడియా కన్వీనర్గా వీరేశం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జహీరాబాద్ మండలం సోషల్ మీడియా కన్వీనర్గా వీరేశం అయితే ఎంపికయ్యారంట. ఇక మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో డ్వాక్రా మహిళలకు 590 కోట్ల రుణాల పంపిణీ, 32 కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ, 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు, పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ అంటూ ఒక వార్త. ఇక షెడ్యూల్ కులాల హాస్టల్ విద్యార్థుల వనభోజనాలు అయితే ఏర్పాటు చేసిరు అక్కడ. ఇక హత్యకు సుపారీ తీసుకున్న 8 మందిని అయితే అరెస్ట్ చేసిరంట. ఎల్లారెడ్డి హత్యకు సుపారీ తీసుకున్న 8 మందిని సిద్దిపేట పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళపైన ఇక బిఎన్ఎస్ చట్టం ప్రకారం అన్ని కేసులు అయితే నమోదు చేసిరు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడిగా పోతుల చంద్రశేఖర్ నియామకమయ్యారంట. పటాన్చేరుకు చెందిన యువకులు ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతుల చంద్రశేఖర్ పటాన్చేరు మండల అధ్యక్షుడిగా నియామకం అయితే అయ్యారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పిల్లల భవిష్యత్తుకు నృత్యం బలమైన మార్గం, రిథమ్ డ్యాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ కొన్నేటి నరసింహులు సో రాజు అయితే దానికి సంబంధంగా చెప్తున్నారు. పిల్లల భవిష్యత్తుకు నృత్యం అనేది బలమైన మార్గం అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం, బెల్లం టీ హోటల్ యజమాని వెంకటేష్ అయితే చెప్తున్నారు. ఇక పంట నమోదులో అధికారుల అలసత్వం, ధాన్యం విక్రయాలకు అవరోధం అయితే ఏర్పడుతుందంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రైతులు అవసరాలను ఆసరగా చేసుకుని వ్యాపారులు తక్కువ ధరకే మొక్కజొన్న ధాన్యాన్ని అయితే కొనుగోలు అయితే చేస్తున్నారట. మరి వర్షానికి తడవడం, సో రైతుల అవసరాలు తెచ్చుకొని తక్కువ ధరలకైతే కొంటున్నారని చెప్పేసి అక్కడ ఒక వార్త.
ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా, మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం కాంగ్రెస్ కైవసం దిశగా అడుగులు వేస్తా, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో బీసీలకు దక్కిన గౌరవం, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. వేమారెడ్డి కుటుంబానికి మిత్ర బృందం నుంచి ఆర్థిక సాయం, స్నేహానికి నిరసనగా 2001 10వ తరగతి బ్యాచ్ల మిత్రుల సేవాభావం. సో వాళ్ళందరూ కలిసి కూడా ₹1,00,000 అయితే నగదు సమకూర్చి మృతి చెందిన తమ తోటి విద్యార్థి వేమారెడ్డి కుటుంబానికి అయితే అండగా నిలిచారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం, కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిని అడ్డుకున్న జనం, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ జీవనోపాధి అయిన దుకాణాలు కూల్చడంపై జనం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు మహేశ్వరం డీసీపీగా కె నారాయణ రెడ్డి ఐపీఎస్, మల్కాజ్గిరి డీసీపీగా సిహెచ్ఎస్ శ్రీధర్ బాధ్యతలు అయితే స్వీకరించారంట. ఇక రాచకొండ సిపి సుధీర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన డీసీపీలు. ఇక బీజేఎంసీలో 100 అడుగుల రహదారుల విస్తరణ చేపట్టింది. దుమ్ముదులు గోతులమయంగా మారిన రోడ్డుపై ప్రయాణం భయంగా ఉంది. సత్వరమే పనులు మొదలు పెట్టండి జాగీర్ కమిషనర్ను కలిసి విన్నవించిన జాగీర్ ఆల్ కాలనీ ప్రజలంట. ఇక నకిలీ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు, 6 నిందితుల అరెస్టు, నకిలీ సర్టిఫికెట్లు మొబైల్ ఫోన్లు స్వాధీనం, రిమాండ్కి అయితే తరలిపడ్డా. మన నకిలీ సర్టిఫికెట్లు కూడా తయారు చేస్తున్నారట. విద్యకు సంబంధించినవి నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్సింగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ చింతచెట్టు ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసుకొని నకిలీ సర్టిఫికెట్లను అయితే కస్టమర్కు ఇవ్వడానికి అయితే 5 వ్యక్తులను అయితే పట్టుకున్నారంట. మరి నకిలీ సర్టిఫికెట్లు కూడా తయారు చేస్తున్నారంట. మరి ఆ కొనేవాళ్ళు మరి ఎక్కడెక్కడ జాబులు చేస్తున్నారు, ఆ సర్టిఫికెట్లు పెట్టి ఎంత స్కామ్ చేస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. సో అట్లాంటి వీటికి పాల్పడుతూ ఖచ్చితంగా దానిపైన చర్యలు అయితే గట్టిగా తీసుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు అక్కడ ప్రజలు. ఇక అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంట. ఇక ప్రభుత్వ జీవో ప్రతులు తగలబెట్టిన బీసీజేఏసీ, బషీర్బాగ్లో ఆందోళన చేసిన నాయకులు జీవో 46ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ అయితే చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శనార్థి కథనానికి స్పందించిన అధికారులు, కల్వకుర్తి నగరంలోని హైదరాబాద్ చౌరస్తాలో విద్యుత్ తీగలకు తగులుతూ ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మల సమస్యపై శనార్థి పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. సమస్య తీవ్రతను గుర్తించి చెట్ల కొమ్మలను తొలగించి స్థానికులకైతే ఊరట కల్పించారంట. ఇక మహిళా అభ్యున్నతికి పటిష్ట చర్యలు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. ఇక విహెచ్పి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అయితే చేస్తున్నారు. ఇక నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి రాక వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి అంట. విద్యార్థిని వేధించిన గెస్ట్ టీచర్, 150 గుంజీలు తీయించిన మైనం, అస్వస్థతకు గురైన చిన్నారి. సో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గెస్ట్ ఉపాధ్యాయుడు వేధించిన సంఘటన ఆదివారం అయితే వెలుగు చూపింది. కుటుంబ సభ్యులతో కథనం ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని జేపీ నగర్లో గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థి తీవ్ర అస్వస్థతకైతే గురైండు. జేపీ నగర్లో గురుకుల పాఠశాలలో 7వ చదువుతున్న తాండ్ర గ్రామానికి చెందిన చేతన్ భగవత్ను గెస్ట్ టీచర్గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పనిష్మెంట్ పేరుతో 150 గుంజీలు అయితే తీర్చినట. దీంతో విద్యార్థి నడవలేని స్థితిలో జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని జ్వరం పేరుతో ఇంటికి పంపగా అసలు విషయం అయితే బయటపడిందంట. మరి 150 గుంజీలు అంట. సరైన తప్పు చేస్తే చిన్న చిన్న శిక్షలు ఉండాలి. 150 గుంజీలు తీయించినది అసలు అది ఏందో ఏమో మరి. సరే ఏమన్నా చిన్నపిల్లలు ఏమన్నా చేస్తే కనుక దానికి చిన్న పనిష్మెంట్లో లేదంటే ఏదో ఒక చేయాలి అంతే. 150 గుంజీలు తీయాలంటే ఏంది అసలు? ఎవరి వల్ల కాదు 150 గుంజీలు. రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్లోకి వస్తారు, వాళ్ళే 150 గుంజీలు తీయలేరు. సో 7వ తరగతి విద్యార్థి చదివి ఎట్లా తీస్తారు వాళ్ళు? ఇక ఎస్పీ గిరిధర్ అధికారి కాదు ఆత్మీయుడు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక డ్రైనేజ్ నిర్మాణ పనులకు మాజీ జెడ్పీటీసీ శంకుస్థాపన అయితే చేసిరంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సిఐటియు మహాసభలను విజయవంతం చేయండి అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక టీఆర్పీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య పేటలో టీఆర్పీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిపిరంట. మరి టీఆర్పీతోనే బీసీలకు రాజ్యాధికారం త్వరితగతిన స్వాధ్యమవుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అయితే అన్నారంట. ఇక డీసీసీ అధ్యక్ష నియామకంలో నల్గొండలో అసంతృప్తి జ్వాల, మంత్రి కోమరెడ్డి తలుచుకుంటే ఆర్టీసీ చైర్మన్ కుర్చీ 24 గంటల్లో వస్తుందని గుమ్మల మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్య చేశారంట. మరి డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపులో నల్గొండ జిల్లాలో అగ్గి రాజేసుకుంది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న
అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత నియామకపై జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదివారం స్థానిక మంత్రి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సామాజిక వర్గమే నాకు అడ్డొచ్చింది, పదవి లాక్కుంది, నేను కోమటిరెడ్డి అనుచరుడనే ఒక్క సాకుతో నన్ను పక్కకైతే పెట్టేశారు. సీనియారిటీ నిబద్ధతకు విలువ లేదు, కాంగ్రెస్లో సేవలు కాదు గొడవలు చేస్తే పదవులు వస్తాయని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా ఆయన డైరెక్ట్గానే మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్య చేసిండు. మరి నా సామాజిక వర్గం వారే నన్ను మోసం చేస్తున్నారు, మరి ఆయన సామాజిక వర్గం అయినందుకే మరి నన్ను పక్కన పెట్టించిరని ఆయన బహిరంగంగానే ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట. ఎన్కౌంటర్లో ఆపి మావోలతో చర్చలు జరపాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక పాత పద్ధతిన ఎన్నికలు బీసీలను మోసం చేయడమే 46 జీవో ప్రతులను చించి బీసీ జేఏసీ నాయకులు అయితే నిరసన అయితే తెలిపారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అంట. రాష్ట్ర పశు సంవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హన్మకొండలో హాఫ్ మారథాన్ పోటీలను ప్రారంభించిన మంత్రి. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు. జనగామ జిల్లాలోని గాయత్రి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం బాల్య వివాహం జరుగుతుందనే సమాచారం చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి అయితే అంది. సమాచారం మేరకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, పోలీస్ శాఖ, ఐసిడిఎస్ సిబ్బంది సంయుక్తంగా ఘటనా స్థలానికి చేరుకొని అయితే అడ్డుకున్నారంట. మరి అట్లా చేయొద్దు, బాల్య వివాహాలు అనేది చేయొద్దు, మేజర్ అయిన తర్వాతనే చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇక మహాముత్తారం మండల సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు మొండి చేయంట. మండలంలో తాజాగా ప్రకటించిన సర్పంచ్ రిజర్వేషన్లో బీసీ సమాజంకు తీవ్ర అన్యాయం అయితే జరిగిందంట. మరి బీసీ కన్వీనర్, జేఏసీ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు అందే భాస్కరాచారి పేర్కొన్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలు ఒక్క పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ చేయకపోవడం అయితే బాధాకరమంట. ఇక జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి టీఆర్పీ భూపాల్పల్లి అధ్యక్షుడు కౌటం రవి పటేల్ అయితే చెప్తున్నారు. జిల్లాలో ఫ్లాట్లు కేటాయింపు ఉత్తర్వులు పొందిన 37 మంది జర్నలిస్టులు తమకు స్థలాలు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రీలే నిరాహార దీక్షలు అయితే చేపట్టిరంట. ఇక మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కాలుష్య కోరల్లో గువ్వలగూడెం గ్రైనేట్ వ్యర్థాలతో విషతుల్యమవుతున్న పంట పొలాలు, ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో అనర్థాలు, పర్యవేక్షణ లోపంతో ప్రజాగ్రహం అయితే అంటే ఒక వార్త. ఇక భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా దేవి ప్రసన్నను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. ఇక జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడతాం TWJF జిల్లా అధ్యక్షుడు పల్లా కొండలరావు. జోనకల్ ప్రెస్ క్లబ్ సభ్యత నమోదు కార్యక్రమం అయితే ప్రారంభమైందంట. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమంట. సొసైటీ చైర్మన్ చీడ మోహన్ రావు 90 లక్షలతో రోడ్డు నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేసిరంట. ఇక బాహుబలి వీరయ్య బలైందంట. కట్టప్ప తిరిగా కాంగ్రెస్ భద్రాద్రిలో కాంగ్రెస్ భూస్థాపితమైన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న ప్రదీప్ కుమార్ అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Q News. నేను రాజు.